హైదరాబాద్ నగర వ్యాప్తంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కొరడా జులిపిస్తోంది. FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తుంది. అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది హైడ్రా. ఇదిలా ఉంటే ఇటీవల హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది హైడ్రా. ఏవి రంగనాథన్ నేతృత్వంలో హైడ్రా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలగించడమే లక్ష్యంగా వర్క్ చేస్తుంది. ఈ చర్యలపై ప్రజల నుండి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నప్పటికీ ఈ కూల్చివేతల వల్ల కొంతమంది పేద, మధ్యతరగతుల కుటుంబాలు నిరాశ్రయులవుతున్నారు. అలాగే విపక్షాలు సైతం హైడ్రా చర్యలపై మండిపడుతున్నాయి. తాజాగా ఈ కూల్చివేతపై ప్రతిపక్ష BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR హైడ్రా కూల్చివేతలు అన్యాయం అంటూ ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేయండి కోరారు. ఆక్రమణలు మేము కూడా ప్రోత్సహించాం, కానీ అభాగ్యులకు అండగా నిలుస్తాం. ఇల్లు కూల్చివేసేటప్పుడు చిన్నపిల్లలు, మహిళలను రోడ్డు మీద పడేయకుండా మరో నివాసాన్ని ఏర్పాటు చేసి అక్కడకు తరలించండి. ఈ కూల్చివేతల సమయంలో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు, మహిళల్ని చూడకుండా ఇంట్లో నుండి బయటకు గెంటేస్తున్నారు. ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే వాళ్లను వైండింగ్ జోన్లు ఏర్పాటు చేసి తరలించాలి. ఉన్న పలంగా ఉపాధి కోల్పోతే ఆ కుటుంబాలు రోడ్డును పడతాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు KTR. పేద, మధ్యతరగతి వారు నిర్మించుకున్న నివాసాలపై ప్రతాపం చూపడం సరికాదని, FTL బఫర్ జోన్లు అని తెలిసి కూడా వాటిని అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు KTR. ఇది కాంగ్రెస్ సర్కార్ చేయాల్సిన చర్య కాదు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ మానవీయత లేకుండా పేదల ఇల్లు కూల్చివేస్తున్నారు. బాధితులకు వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి లేదా ప్రత్యామ్నాయ పరిష్కారం చూపించి అప్పుడు కూల్చివేయాలి. హైడ్రా బాధితులందరికీ న్యాయపరంగా సాయం అందిస్తాం. మా పార్టీ తరపున మా లీగల్ సెల్ అండగా నిలుస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా బంజారా హిల్స్లోని BRS కేంద్ర కార్యాలయంకి రండి. తప్పకుండా బాధితులకు న్యాయం చేస్తాం. లేదంటే నగరంలో BRS శాసనసభ్యులు దృష్టికి సమస్యను తీసుకురండి. న్యాయపరంగా మీకు అండగా నిలుస్తాం. హైదరాబాద్ పేదలు, కస్తూరిబాయ్, వేదశ్రీ కుటుంబాలను పరామర్శిస్తాం. మంచి ఉద్దేశంతో పనిచేస్తే ప్రభుత్వానికి సహకరిస్తాం. శని, ఆదివారాల్లో జరుగుతున్న కూల్చివేతలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు KTR. KTR తీసుకున్న ఈ చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.